ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యార్లగడ్డ సిస్టర్స్. ఈ వీడియో వచ్చేసి పోట్లీ బటన్స్ని ఉపయోగించి మన హ్యాండ్స్కి పైపింగు ప్లస్ ఈ పోట్లీ బటన్స్ని ఎలా కుట్టాలి ఏంటిది అన్నది ఇన్ఫర్మేషన్ చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక 1.5 ఇంచెస్ ఉన్నటువంటి దానికి ఆపోజిట్లో ఉన్న క్లాత్ హాఫ్ పట్టులో ఉన్నది తీసుకున్నాను అనమాట. చూడండి, ఆల్రెడీ నేను స్టిచ్ చేసేసాను. పై భాగము కింద నుండి పైపింగ్ వేసి పోట్లీ బటన్స్ వేద్దామని ఉంచాను. చూడండి, మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి, నేనైతే థ్రెడ్ లేకుండానే పైపింగ్ అనేది చేస్తున్నాను. థ్రెడ్ని అయితే నేను ఉపయోగించటం లేదు. చూడండి, ఫస్ట్ నేను దానికి స్ట్రైట్గా ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకొస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా చేయండి. ఫ్రెండ్స్, మీరందరూ స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చాలా ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. చాలా చాలా ఈజీ. మన వీడియో కనుక చూస్తున్నట్లయితే ఫస్ట్ టైం ఎవరన్నా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను పైపింగ్ అదైతే స్టిచ్ చేసుకొచ్చాను. చూడండి, ఇప్పుడు పోట్లీ బటన్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటువైపు 2 ఇంచెస్ ఇటువైపు 2 ఇంచెస్ ఉండేలాగా నేను కొలత తీసుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ ఎండ్లో 2 ఇంచెస్, లాస్ట్ ఎండ్లో 2 ఇంచెస్ అనమాట. మళ్ళీ ఒక్కొక్క 1 ఇంచు ఉండేలాగా, అంటే ఆ పోట్లీ బటన్స్లో ఆ ప్లేస్లో మనం పెడతాం కాబట్టి 1 ఇంచ్ గ్యాప్తో పెడుతున్నాను. అన్నీ దగ్గరగా పెట్టి కుట్టుకొచ్చినా కానీ అవి అంత ఇదిగా బాగోవు అనమాట. చూడండి, ఫ్రెండ్స్, నిదానంగా దాన్ని లోపలికి ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. అలా ఫోల్డ్ చేసి పోట్లీ బటన్స్ అనేవి పెడతాను అనమాట. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లాత్ని అలా ఒకసారి అట్లా రఫ్ చేసుకోండి. అట్లా నేను ఎలా అయితే చేస్తున్నానో అలా చేయడం వల్ల మనకు కొంచెం అది క్లాత్ అనేది బాగుంటుంది. మనకి ఎటు కావాలంటే అటు మౌల్డ్ అవుతుంది. చూడండి, నేను ఫస్ట్ ఒక పోట్లీ బటన్ అనేది పెడుతున్నాను. చూడండి, నేనైతే ఫ్రెండ్స్ ఎక్స్ట్రా క్లాత్ని అయితే హ్యాండ్స్కి కట్ చేసుకున్నాను. మళ్ళీ నాకు చేతుల దగ్గర అది కట్ చేసి కుట్టడానికి ఒక 1.5 ఇంచ్ ఉండేలాగా ఉంచుకున్నాను. ఎందుకంటే ఇవి పైపింగ్ వేసిన తర్వాత, ఈ పోట్లీ బటన్స్ వేసిన తర్వాత అది లోపల బ్లౌజు మనకి లాస్ట్లో ఫినిషింగ్లో కనిపించకుండా ఉంటుందన్నమాట. అందుకని అది క్లాత్ కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను, మీరు గమనించగలరు. చూడండి ఫ్రెండ్స్, 1 బై 1 అలా స్టిచ్ చేసుకుంటా నిదానంగా వెళ్ళిపోవాలన్నమాట. ఇది స్పీడ్ కుట్టు మీద అయితే కుట్టలేరు. నిదానంగా స్లోగా చూసుకుంటూ కుట్టండి ఫ్రెండ్స్. చాలా చాలా ఈజీ. చూడండి ఫ్రెండ్స్, ఈ పోట్లీ బటన్స్ అనేవి ఇక్కడే కాదు, చూడండి అంచును కుచ్చులు పెట్టాను కదా, దానికి మధ్యలో కూడా బోర్డర్కి కుచ్చులకి మధ్యలో కూడా మనం పోట్లీ బటన్స్ అనేవి పెట్టుకోవచ్చు, మన ఇష్టం అనమాట.
చూడండి ఫ్రెండ్స్, మనకైతే కుట్టేయడం అయితే అయిపోయింది. చూడండి, నేను ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకున్నానని చెప్పాను కదా, దాన్ని ఫోల్డ్ చేసి నిదానంగా 1 బై 1 మళ్ళీ కుడుతున్నాను. చూడండి, దాన్ని కూడా మడత పెట్టి ఒక చిన్న మడతలాగా పెట్టి అవి కనిపించకుండా కుడుతున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఫ్రెండ్స్, మన స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. పైపింగు, బోట్లీ బటన్స్ కలిపి కుట్టేశాను. కానీ ఇక్కడైతే నేను థ్రెడ్ని అయితే ఉపయోగించలేదు ఫ్రెండ్స్. చూడండి, చూడండి, అది మనకి స్ట్రాంగ్గా ఉండడానికి దాని మీద ఇంకో స్టిచ్చింగ్ అనేది వేసుకొస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.